హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకి ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయడానికి ఆగస్టు 20, 2025న ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఒకసారి ఆ నోటిఫికేషన్ గురించి క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ రిలీజ్డ్ ఏ నోటిఫికేషన్ ఆన్ అఫిషియల్ వెబ్సైట్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయడానికి మనకి ఏఐ ఏఐ అనే దాంట్లో అఫిషియల్ నోటిఫికేషన్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయడానికి మనకి ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అఫిషియల్ వెబ్సైట్లో ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ది రిక్రూట్మెంట్ ఈజ్ ఫర్ 976 పొజిషన్. 976 పొజిషన్లు భర్తీ చేయడానికి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అయ్యేది మనకి 28 ఆగస్ట్ 2025 స్టార్ట్ అవుతుంది. అలాగే ఎండింగ్ డేట్ వచ్చి 27 సెప్టెంబర్ 2025. ఇక్కడ ఎటువంటి మినిమం ఏజ్ అనేది లేదు, కానీ మ్యాక్సిమం ఏజ్ మాత్రం 27 ఇయర్స్ ఉండాలి. దీని గురించి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్ల గురించి చూస్తే మనకి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చి 28 ఆగస్ట్ 2025. అలాగే లాస్ట్ డేట్ వచ్చి 27 సెప్టెంబర్ 2025. అలాగే మనం ఫీజు పేమెంట్ చేయడానికి కూడా లాస్ట్ డేటు 27 సెప్టెంబర్ 2025. ఇక్కడ ఎగ్జామ్ డేటు, అడ్మిట్ కార్డు, రిజల్ట్ డేట్ గురించి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. ఈ ఇన్ఫర్మేషన్ కోసం మనం ఏఐ అఫిషియల్ వెబ్సైట్లో మనం ఒకసారి డైలీ చెక్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఫీజు పేమెంట్ గురించి ఒకసారి చూస్తే అప్లికేషన్ ఫీజు ఫర్ జనరల్ ఓబీసీ వాళ్ళు మాత్రం 300 రూపీస్ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీటీ వాళ్ళు మాత్రం ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే మనకి పేమెంట్ మోడ్ ఆన్లైన్లో చేయాలి. ఆన్లైన్లో ఏ మెథడ్స్లో చేయొచ్చు అంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపిఎస్, క్యాష్ కార్డ్ అండ్ మొబైల్ వాలెట్ ద్వారా మనం ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేయొచ్చు. ఏజ్ లిమిట్ గురించి ఇస్తే మనం ఇందాకే చెప్పుకున్నాం, మినిమం ఏజ్ అనేది ఎటువంటి మినిమం ఏజ్ అనేది ఇక్కడ లేదు, కానీ మ్యాక్సిమం ఏజ్ మాత్రం 27 ఇయర్స్ ఉండాలి. అంటే మనకి 27 ఇయర్స్ దాటి ఏజ్ అనేది ఉండకూడదు. ఇక్కడ మనం వేకెన్సీ డీటెయిల్స్ అండ్ పోస్ట్ డీటెయిల్స్ గురించి చూస్తే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్లో మనకి 11 పోస్టులు అనేవి ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అండ్ సివిల్లో మనకి 199 పోస్టులు అనేవి వేకెన్సీలో ఉన్నాయి. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్లో 208 పోస్టులు వేకెన్సీలో ఉన్నాయి. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్స్లో మనకి 527 పోస్టులు అనేవి వేకెన్సీలో ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనకి 31 పోస్టులు అనేవి వేకెన్సీలో ఉన్నాయి. ఇప్పుడు ఏఐ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి ఒకసారి చూద్దాం. మనం ఏఏ పోస్ట్కి ఎంతెంత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలో ఒకసారి చూద్దాం. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్కి క్యాండిడేట్ హూ హ్యావ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ అండ్ రిజిస్టర్ విత్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఫ్రమ్ ద ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా విల్ బి ఎలిజిబుల్ ఫర్ ద రిక్రూట్మెంట్. అంటే మనం ఆర్కిటెక్చర్లో బీటెక్ అనేది చేసి ఉండాలి. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ అండ్ ఇంజనీరింగ్ సివిల్ candidate who have bachelor degree in engineering technology in civil from any recognized university in will be eligible for the recruitment. అంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి మనం ఇంజనీరింగ్ సివిల్లో మనం ఖచ్చితంగా బీటెక్ అనేది సివిల్లో చేసి ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ క్యాండిడేట్ హూ హ్యావ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రికల్ ఫ్రమ్ ద ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా విల్ బి ఎలిజిబుల్ ఫర్ ద రిక్రూట్మెంట్. అంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్లో ఇక్కడ మనం బ్యాచిలర్ డిగ్రీ ఎలక్ట్రికల్లో చేసి ఉంటే ఖచ్చితంగా దీనికి ఎలిజిబుల్ అవుతాం. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్ candidate who have bachelor degree in engineering technology in electronics or telecommunications or electrical with specialization of electronics from the any recognized university in India will be eligible. అంటే మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రిక్స్ అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే మనం ఎలక్ట్రానిక్స్ మీద మనం బీటెక్లో కానీ కోర్స్ కానీ చేస్తుంటే దీనికి ఎలిజిబుల్ అవుతాం. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ candidate who have bachelor degree in engineering and technology in computer science and computer science engineering IT electronics from any recognized university in India will be eligible for the recruitment or masters in the computer applications.
ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి చూస్తే మనం ఇంజినీరింగ్ అనేది కంప్యూటర్ సైన్స్‌లో అయినా, లేకపోతే కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో అయినా, ఐటీలో అయినా, ఎలక్ట్రానిక్స్‌లో అయినా చేసుండాలి. లేకపోతే ఎంసీఏ అన్నా చేసుంటే దీనికి ఎలిజిబుల్ అవుతాం. ఒకసారి మనకి ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో ఒకసారి చూద్దాం. Interested candidates who wish to apply the AI Junior Executive post can submit their application online before 27 September 2025. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో 27 సెప్టెంబర్ 2025 లోపల మన అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ మనం లింక్స్ అనేది డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాం. అక్కడి నుంచైనా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా ఆల్టర్‌నేటివ్‌గా మీరు అఫిషియల్ వెబ్‌సైట్ లింక్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. దాని నుంచన్నా మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు. కానీ మనం ఖచ్చితంగా మన అప్లికేషన్ అనేది 27 సెప్టెంబర్ 2025 కల్లా కంప్లీట్‌గా మన అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సొస్తుంది. ఇప్పుడు మనం సెలక్షన్ గురించి చూస్తే మనకి బేసిస్ ఆఫ్ గేట్ మార్క్స్ మనకి గేట్ మార్క్స్‌ని బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటారు. 2023, 24, 25లో బ్యాచ్‌లో ఉన్న గేట్ మార్క్స్ మనం ఎవరన్నా గేట్ రాసుంటే వాళ్ళ మార్క్స్‌ని బేస్ చేసుకొని మనకి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనకి అప్లికేషన్స్ వెరిఫై చేసుకొని మనకి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనకి సమ్ యూజ్‌ఫుల్ ఇంపార్టెంట్ లింక్స్‌ని మనం అప్లికేషన్ లింకు, అలాగే నోటిఫికేషను, అలాగే అఫిషియల్ వెబ్‌సైట్ ఈ లింక్స్ అన్నీ మనం డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాము. థాంక్ యూ. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. Yeah.